ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో కీలక విషయం వెలువడింది. పేలుడుకు మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత ప్రభావం అలాగే ఉందని చెబుతున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఢిల్లీ పోలీసులు ప్రధాన భద్రతా నిఘా వర్గాల వైఫల్యాలను స్పష్టం చేస్తోంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్త బృందం ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నప్పటికీ పేలుడును అంచనా వేయటంలో ఘోరంగా విఫలు కావటం విమర్శలకు దారితీస్తోంది. అంతా మందుగుండు సామాగ్రితో కూడిన కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించి 3 గంటల పాటు అక్కడ ఎలా ఉందో కనుక్కోవటంలో ఢిల్లీ పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు అయితే సాగుతోంది. దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటికే దాదాపు 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 17 మంది పైచిలకు ఇంకా ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు నిరసనగా ఆయన నల్ల టవల్ ధరించి బాధితులను పరామర్శించారు. పూర్తిగా ఎర్రకోట అంతా కూడా ఇంకా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎర్రకోట పక్కనున్న లాల్ కిలా ఏదైతే రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన మెట్రో ఇంకా పూర్తిగా బాధితులందరినీ కూడా లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ పరామర్శించిన మోడీ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్కడే వారికి సంబంధించిన వైద్యం సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేలుడుకు సంబంధించిన ఘటనపై 5:30కు సిసిఎస్ మీటింగ్ ఉంది. ఏదైతే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ పైన ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనిపైన దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్ఫాల్సా యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్లు ఇందులో ప్రధానంగా ఉగ్రవాదులుగా తయారు కావడం వెనుక ఎవరెవరు ఉన్నారు, దీనికి వెనకాల ఇంకేముంది, అల్ఫాల్సాకు సంబంధించిన యూనివర్సిటీకి ఎప్పుడు 2014లో దానికి అనుమతి వచ్చింది. 2014లో అనుమతి ఇచ్చిన తర్వాత దాదాపు ఇలాంటి కుట్రలు ఇంకేమైనా చేశారనే కోణంలో కూడా ప్రధానంగా విచారణ ప్రారంభించారు. మొత్తానికి ఈ రెడ్ ఫోర్ట్ కి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఇప్పటికే I-20 కారుకు సంబంధించిన ఒకదాన్ని గుర్తించారు. హర్యానా రిజిస్ట్రేషన్ మరో కారుని వాళ్ళ ఎకో స్పోర్ట్స్ కార్ ని కూడా మళ్ళీ కొద్దిసేపటి గుర్తించినట్టు తెలుస్తుంది. అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ చెందినట్టుంది. వారిని పట్టుకునేందుకు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఎన్ఐఏ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఇటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ బాంబు బ్లాస్ట్ కి సంబంధించి ఎలాంటి పదార్థాలు వాడారు, బాంబు బ్లాస్ట్ కి సంబంధించి ఏ టైంలో అక్కడికి వచ్చారు అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇటు ఢిల్లీ బాంబు పేలుడు వెనకాల అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ఒక కార్ డ్రైవరు ఒక కార్ లో వచ్చి దాదాపు 3 గంటలకు పైచీలకు అక్కడ వేచి ఉంటే భద్రత ఎందుకు గమనించలేకపోయారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గానే దీన్ని ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ తోటి ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంతో 12 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే అని చెప్పేసి కూడా చెప్తారు. అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఈ ఎల్ఎన్జేపీకి సంబంధించిన ఎల్ఎన్జేపీలో ఎవరైతే చికిత్స పొందుతారో వారిని క్షతగాత్రులంతా కూడా మోడీ పరామర్శించారు. అయితే హర్యానాకు సంబంధించిన ఫరీదాబాద్ లో ఏదైతే కుట్ర భగ్నం చేశారో దాని వెనకాల ఇంకేమైనా ఉందన్న కోణంలో కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ తో పాటు ఉత్తరప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి నగరాల్లో కూడా భద్రతను మరింత పరిశీలన చేశారు. ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోట పేలుడు తర్వాత అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల విమానాశ్రయాల్లో పూర్తిగా భద్రతా నిఘాలో ఉన్నాయి. అయితే ఈ రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన పేలుడు వెనకాల ఇంకేమైనా కుట్ర ఉందనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా హర్యానా నుంచి ఇటు ఢిల్లీ వరకు ఏదైతే రెడ్ ఫోర్ట్ వరకు కూడా ఏ విధంగా వచ్చిండ్రు, ఒకే కారులో వచ్చారా, ఇంకేమైనా ఉన్నారనే కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ రెడ్ ఫోర్ట్ కు సంబంధించి అంటే ప్రధానంగా ఎంతమంది ఇందులో పాల్గొన్నారనే దానిపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి ఇప్పటికే ఎన్ఐఏ కావచ్చు, ఇతర టాప్ ఏజెన్సీస్ అంటే నేషనల్ లెవెల్లో ఉండే టాప్ ఏజెన్సీస్ అన్ని కూడా
పూర్తిగా దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించి డాక్టర్లు ఏదైతే వైట్ కాలర్ సంబంధించిన వారు ఇందులో ప్రధాన పాత్రధారులుగా ఉండడం కనుక పలు అనుమానాలకు తావెత్తిస్తుంది. వైట్ కాలర్ ఏదైతే డాక్టర్స్ సంబంధించి ఇందులో ఉన్నారో వారిపైన కూడా ఇప్పటికే నిఘా పెంచారు. ఇప్పటికే అల్ఫల్సా యూనివర్సిటీకి సంబంధించిన అంశంలో కూడా ప్రత్యేకంగా దీనిపై పెద్ద ఎత్తున వారికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసి అల్ఫల్సా యూనివర్సిటీకి ఎన్ని పేలుడు పదార్థాలను తయారు చేస్తుంది, ఇంకేమైనా దర్యాప్తు ఏదైతే కుట్ర భగ్నాలు చేసే విధంగా ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించి మొత్తానికి కొద్దిసేపు క్రితమే నరేంద్ర మోడీ ఆ బాధితులను పరామర్శించారు. కుటుంబానికి భరోసానిచ్చారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక ఢిల్లీ పేలుడు ఘటనపై ముమ్మరంగా అయితే దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కీలకమైన విషయం వెలువడింది. పేలుడుకు మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లయితే అధికారులైతే అనుమానిస్తున్నారు.